డ్రగ్స్ మహమ్మారి యువత భవిష్యత్తును నాశనం చేస్తోందని, విద్యార్థులు చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోవాలని రాయలసీమ యూనివర్సిటీ వీసీ వెంకట బసవరావు పిలుపునిచ్చారు. విద్యార్థి దశలోనే స్పష్టమైన లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. డ్రగ్స్ కేవలం ఒక వ్యక్తిని మాత్రమే కాకుండా ఒక కుటుంబాన్ని, తద్వారా సమాజాన్ని నిర్వీర్యం చేస్తాయని అంటున్న వీసీ వెంకట బసవరావుతో మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫేస్ టు ఫేస్. 100 ఏళ్ల జీవితాన్ని మధ్యలోనే చిత్తు చేసుకుంటున్నారు. అయితే డ్రగ్స్ బారిన పడకుండా యువత ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం దిశగా అడుగులు వేసి ఎలా సక్సెస్ అవ్వాలి, జీవితంలో ఉన్నత స్థాయికి ఏ విధంగా ఎదగాలి అనే అంశాలను ప్రస్తుతం మనతో పాటు తెలపడానికి మరియు వీసీ మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటీవల యువత చాలా మంది ప్రెజర్ అనుకోవచ్చు, ఏదైనా ఒత్తిడికి గురై మత్తుకు బానిస అవుతున్నారు. ఆ రకంగా ఉండకూడదు అంటే ఎలాంటి జరుగుతుంది? ఇప్పుడు యువత డ్రగ్స్ కి బానిస అవ్వటము అనేది ఒక పెను సవాలుగా మారిపోయింది. దాన్ని నివారించడం చాలా కష్టంగా అయిపోయింది. రక్షించుకోవాలంటే కంప్లీట్గా జీరో డ్రగ్స్ దిశగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆ లక్ష్యంతో మనం ముందుకెళ్ళినప్పుడు ఆ డ్రగ్స్ బారిన పడకుండా మన యువతని రక్షించుకునే మార్గం ఉంటుంది. ముఖ్యంగా యువతలో చదువులో కానీ లేవంటే ఇంకా ఇప్పుడు ప్రస్తుతం వస్తున్న ఉద్యోగ మరియు కుటుంబ ప్రేమ వ్యవహారాల్లో కానీ కలుగుతున్న ఒత్తిడిలకి గురయ్యి వారు ఈ డ్రగ్స్ వైపు మొగ్గు చూపుతున్నట్టుగా గణాంకాలు తెలుపుతున్నాయి. దానిని మనం నివారించుకోవాలంటే ఒక లక్ష్యంతో, ఒక ప్రణాళికతో ముందుకు పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ డ్రగ్స్ బారిన పడిన యువతను మనం గుర్తించినప్పుడు వారి పట్ల మనము చాలా ప్రేమతో వ్యవహరించి వారిని మార్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ డ్రగ్స్ బారిన పడిన యువతను గుర్తించినప్పుడు వారు దేనివల్ల దాని బారిన పడ్డారు అనే ఒక కారణాలు మూలాల్లోకి వెళ్ళి ఆ మూలాలని మనం సమూలంగా నిర్మూలించడం చేస్తే కొంత మేలు జరుగుతుంది. డ్రగ్స్ బారి నుంచి బయటపడాలి అనే దానికి ఇప్పుడు ఎన్సిబి వారు సూచించిన ఆ యొక్క నియమాలని పాటిస్తూ వాళ్ళని దాని నుంచి బయటపడే మార్గం చూడొచ్చు అనేది నా ప్రకార విశ్వాసం. ఇంటర్మీడియట్ స్థాయి నుంచే చాలా మంది యువత కూడా ఈ గంజాయి డ్రగ్స్ కి అలవాటు పడుతున్నారు. ఈ రకంగానే పలు నేరాలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితి వస్తుంది. ఆ యువత కూడా ఇప్పుడు పెద్ద పెద్ద పై చదువులకు అని చెప్పి యూనివర్సిటీలోకి వచ్చి కూడా కొంత అసౌకర్యాలకు గురి చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా యువత చెడు బారిన పడకుండా ఉండాలి? ముఖ్యంగా విశ్వవిద్యాలయాల్లో కానీ లేదంటే ఈ ఐటీ రంగంలో ఉన్న కంపెనీలలో కానీ ఈ యువత ఈ డ్రగ్స్ బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఈ డ్రగ్స్ నియంత్రణకి యూనివర్సిటీ లెవెల్లో అలాగే సొసైటీలో కూడా ఒక ఆర్గనైజేషన్స్ని ఏర్పాటు చేసుకొని వాటి ద్వారా వాళ్ళకి కావాల్సిన సూచనలు అవన్నీ ఇస్తూ ఒక రకంగా వాళ్ళని డ్రగ్స్ బారిన పడకుండా మనము రక్షించుకోవచ్చు. రెండవది ముఖ్యంగా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ లేకపోతే బంధువులు కానీ వీళ్ళందరూ కూడా ఎవరైతే డ్రగ్స్ బారిన పడుతున్నారు అని అనుమానం వచ్చినప్పుడు వాళ్ళని చాలా జాగ్రత్తగా గమనిస్తూ రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. పద్ధతులని మనం కొన్ని మార్గాల్ని ప్రవేశపెడితే ఈ విశ్వవిద్యాలయాల్లో కానీ లేదంటే ఇంకా మిగతా సంస్థల్లో కానీ వాటి వైపు ఎక్కువగా మొగ్గు చూపుతారు. అప్పుడు దీని నుంచి పక్కదారి పట్టే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వాటిని ప్రోత్సహిస్తూ వాళ్ళలో ఉన్న నైపుణ్యతనికి మనము మెరుగుపరుస్తూ వాళ్ళని ఈ డ్రగ్స్ బారి నుంచి పక్కదారి పట్టించాలని ఇక 2028-29 సంవత్సరాలకి ఈ గణాంకాలు ఇంకా భయంకరంగా ఉండే సూచనలు ఉన్నాయి. కాబట్టి అప్పటికి మన భారతదేశము నిషాముక్త్ భారత్గా ఉండాలనేది ప్రధానమంత్రి గారి ఆశయం. కాబట్టి ఆ వైపు మనం అడుగులేస్తూ జీరో డ్రగ్ వైపుగా పయనిస్తామని ఆశిస్తున్నాం. చూస్తున్నారు కదా, ఏదైతే యువత పెడదవర పడకుండా మత్తుకు దూరంగా ఉండే విధంగా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకున్నటువంటి చర్యల్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా దీంట్లో భాగస్వాములు కావాలని తెలుపుతా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YKTV కర్నూలు. మత్తుకు బానిస యువత 100 ఏళ్ల జీవితాన్ని. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Don't forget to subscribe YK News channel